ఇక డాక్టర్ లింగం యాదవ్ గారు ఎస్ లింగం యాదవ్ గారు మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ముందే ప్రకటించింది మాగంటి సునీత గారిని. ఇక ఎప్పుడో అనుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు కాంగ్రెస్ నుంచి అనుకుంటే ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ను బరిలో దింపడం జరిగింది. ఈరోజు కూడా బీజేపీ ప్రకటించింది, ఎందుకంటే దీపక్ రెడ్డిని. ఈ మూడు ప్రధానంగా పార్టీల లోపల ఇప్పుడు ఎవరికి ఎంత ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి చేసిన నాయకులను కావచ్చు, అభివృద్ధి చేసిన పార్టీని కావచ్చు, లేదంటే చేస్తారు అని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అంటే వారికి ఎవరి గొప్పతనాలు వారికే ఉంటాయి, ఎవరి మనసు గడవలు వారికే ఉంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకే ఉంటాయి. ఇలా చూడొచ్చు. అంటే మొత్తం మీద గతంలో జరిగిన అభివృద్ధికి కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి కానీ తేడా ఏంటి, ఎలా ముందుకెళ్తారు? గుడ్ ఈవినింగ్ మీకు సందడి ప్రేక్షకులకు కూడా ఇవాళ ఎలక్షన్ అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ఒకవైపు, మరి అదే విధంగా ఇవాళ 10 ఏళ్ల పాలన వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒకవైపు. ఇవాళ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఆ డెమోగ్రఫీని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అది పేరుకే జూబ్లీస్ అండి. అంటే బయట ప్రపంచం అనుకుంటారు అదంతా ఎలీట్ ఉంటారని, కానీ మెజార్టీ ప్రజలందరూ కూడా అక్కడ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, చాలా పెద్ద స్లమ్ములు కూడా అక్కడ, అంటే బోరబండ, రహమత్ నగర్ ఇట్లాంటి, అదే యూసఫ్ కూడా, బస్తీ లాంటి స్లమ్ములు కూడా అక్కడ ఉంటాయి. మరి అక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే గోపీనాథ్ గారు, అంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం మనం అంత నాకైతే భావ్యం కాదు కాబట్టి నేను వారి గురించి మాట్లాడలేదు. కానీ వారు ఏమి చేసిర్రు అనేది ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తారు. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ 10 ఏళ్లుగా, మరి ఆయన దాదాపు 3 సార్లు గెలిచాడు, 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేటీఆర్ఏ ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఇవాళ బస్తీలలో సమస్యలు ఏమైనా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిష్కారమైనయా? అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ ఆ సమస్యలు తీరినాయా? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఇవాళ హైదరాబాదు ప్రపంచానికి ఒక గ్లోబల్ నగరంగా ఎదుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం తీర్చాలి. ఇవాళ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా గతంలో కబ్జాలకు గురైనటువంటి నాలాలు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రక్షిస్తూ ఇవాళ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ వరకు ఇవాళ ప్రభుత్వం, మంత్రులు మీరు చూసిరు గతం నుంచే అక్కడ రోడ్లు వేయడం కానీ, అక్కడ ప్రజలకు అందుబాటులో ఇవాళ ప్రజాప్రభుత్వం ఉంది. ఇవాళ దీని మీద ఓట్లు అడగకుండా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఇవాళ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. ఇంతకుముందుకే పెద్దల అనలిస్ట్ గారు చెప్పినట్టు ఇవాళ కొన్ని సెంటిమెంట్ రాజకీయాలతోటి ఏదో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గురించి మాట్లాడితే ఇవాళ ఈయన కూడా ఏదో అంటారు కదా, తెలుగు మనకు సామెత ఉంటది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏమో ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి ఇవాళ ఓట్ చోరీ గురించి వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తే ఇవాళ కేటీఆర్ దాన్ని చూసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందల ఇవాళ బొక్కబోర్ల పడిపోయాడు. అదే విధంగా మళ్ళా అది ఫెయిల్ అయిందని ఇవాళ ఎవరైతే అక్కడ బీఆర్ఎస్ ఆ సునీత గారి పేరు మీద, ఎందుకంటే మహిళల్ని గౌరవించే పార్టీ ప్రభుత్వం మాది, కానీ ఇవాళ గతంలో ఒక సంప్రదాయం ఉండే, పెద్దలందరికీ కూడా తెలుసు, చనిపోయిన వ్యక్తిలో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా క్యాండిడేట్ ని నిలబడితే అక్కడ మిగతా పార్టీలు క్యాండిడేట్ ని పెట్టకపోయేది. కానీ ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు. సో ఇవాళ మళ్ళీ ఒక మహిళల్ని అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయాలు చేస్తే ఏదో సింపతి వర్కౌట్ అయితే అని బీఆర్ఎస్, కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీస్ ప్రజలు వాళ్ళకి కావాల్సింది 10 ఏళ్ల పాలన మీరు ఏం చేసిరు, ఇవాళ 20 నెలలలో మేమేం చేస్తున్నాం, అభివృద్ధి, సంక్షేమం. అదే విధంగా ఇవాళ క్యాండిడేట్ ఇవాళ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇవాళ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాళ్ళకి సరైన, అంటే నవీన్ యాదవ్ కనుక క్యాండిడేట్ అక్కడ వాళ్ళకు సరైన ఓట్లు రావని ఇక మొదటి నుంచి ఏదో ఒక సోషల్ మీడియాలో కానీ, ఇక వ్యక్తిగతంగా కానీ ఏదో ఒకటి ఆ టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏం పనిచేయి, ఇవాళ జూబ్లీస్ లో అత్యధిక మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా బీజేపీ గురించి, ఎందుకంటే ఇవాళ మన కేంద్రంలో 11 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మరి తెలంగాణకి ఏం చేసిర్రు, మూసీ రివర్ కి ఏమన్నా రిజర్వేషన్ డబ్బులు ఇచ్చిర్రా, మెట్రో ఎక్స్పాండ్ చేసిర్రా, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరానికి కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చిర్రా, ఇవాళ కూడా ప్రజలు గమనిస్తారు. అందుకే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓట్లేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే అక్కడ కూడా నేను
నిన్న మొన్న ఒక 2 డేస్ నుంచి అక్కడ తిరుగుతున్నా. సో అక్కడ ప్రజలందరూ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా డిసైడ్ అయ్యారు. అక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. ఇవాళ వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఈ కేటీఆర్ డ్రామాలు ఎన్ని చేసినా అక్కడ వర్కౌట్ కావు. కావలసింది ప్రజలకు అక్కడ మీరే 10 ఏళ్ల పాలనకు మా పాలనకు ఇవాళ డిఫరెన్స్ ఉంది. డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది.